భారతీయ జనతా పార్టీని ఆపే అంత దమ్ము బీఆర్ఎస్ పార్టీకి గాని కాంగ్రెస్ పార్టీకి గాని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో లేదు. గత 9 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేసింది. అదే బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలుగా మోసం చేస్తా వచ్చింది. కాబట్టి ఈ బీఆర్ఎస్ దొంగలను కాంగ్రెస్ పార్టీ దొంగలను కలిపి పొందబెడతారు ప్రజలు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి ఇప్పుడే ఇంత తొందరగా ఎందుకు ప్రకటించిన అనుకుంటాను నువ్వు? ఇవాళ రేపు పని చేయకపోతే తర్వాత తీసేయడానికి గట్ల ఎవడైనా ప్రకటించినోడు ఉన్నాడా? ఈ ఎలక్షన్ ముందు 10-15 రోజులు బీఫామ్లు ఇవ్వాలి. ఈ ప్రకటన లేనిది ఈ కథ లేనిది ప్రజలను అంటే అంత మసగొడుతుండు కేసీఆర్. చెప్పు ఇంకా సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి శ్యామ్నాయక్ గారు నిలబడుతుండ్రు. రాజుభాయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్యామ్నాయక్ గారు టికెట్ ఆశిస్తుంది. ఏడా నిలబడుతుండు? చౌక్లారా? లేదు సార్, ఆశిస్తుంది సార్. ఆశిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏమని కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీ చౌక్ లో నిలబడతారా? ఆయన నిలబడుడో కూర్చునుడో డేక్కునుడు చేయాలంటే ఖానాపూర్ లో చేయాలి. ఆయన నీడ ఎవ్వడు రూపాయి అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చల్లుతుందా? 10 సంవత్సరాలుగా డేకుడో గోక్కునుడో ఆడ చేసిర్రు ఖానాపూర్ లో. గదేదో గాండే చేసుకో మన గీడేం పని. ఆయనకు 4 లోకల్ అభ్యర్థి ఇక్కడ ఉన్న వెహికల్లకు పైసలు వసూలు చేసి ఈడ ఉన్న వెహికల్లకు పైసలు వసూలు చేసిండు. ఆయన రమ్మను ఎన్నైతే వసూలు చేసిండో తిరిగి వసూలు చేసుకుంటారు కంటే ఓట్లు పడాయి. సార్ ఒక కోవలక్ష్మి మేడం బీఆర్ఎస్ వచ్చింది. టికెట్ ఇచ్చిందట్నా? బీఫామ్ ఇస్తే గిట్ట రేపు షో చేయమను కోవాలచ్చవను, లేకపోతే గమ్మతుంటది కేసీఆర్. షో చేయమను రేపు. బీఆర్ఎస్ టికెట్ కోవలక్ష్మి మేడం కు ప్రకటించిండ్రు అంతే కదా. బీఫామ్ ఇయ్యలే కదా. మరి కదా అడుగు ఫస్ట్, తర్వాత మాట్లాడుతున్నాను. బీఫామ్ ఇయ్యరు. ఇంకా అభివృద్ధి కోసం మీరేం చేస్తారు? నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తాం. భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇక్కడ ఉన్న యువకులకు ఉపాధి కల్పన దిశగా పనిచేస్తాం. ఇక్కడ రోడ్లు వేస్తాం, ఇక్కడ బ్రిడ్జిలు వేస్తాం. ఇక్కడ ఉన్న గిరిజనులకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు 24/7 డేస్ పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలను వీడికి తీసుకొచ్చి డెవలప్ చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ అయితే ఇప్పుడు కాన్స్టిట్యూన్స్ లోపల బీజేపీ లోపల పుట్టకాయ విజయ్ గాని ఆత్మర్ నాయక్ గాని ఇద్దరు, అజ్మీర్ నాయక్ గాని ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఇందరిలో ఎవరికి టికెట్ వస్తుంది? ఇగో భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేస్తుంది, కానీ కమలం పువ్వు గెలుస్తుంది గంతే. ఇంకేమైనా చెప్పు.